P4 కార్యక్రమంలో భాగంగా పేదరిక లేని సమాజ నిర్మాణం కోసం రాష్ట్ర వ్యాప్త సర్వే చేపట్టినట్లు వెల్లడించారు ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర. ఇందులో అందరూ భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు ఆయన. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పర్యటించిన మంత్రి 45వ డివిజన్లో ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. విజన్ 2047 డాక్యుమెంట్ తయారు చేసుకున్నామన్న మంత్రి 100% మౌలిక వసతులు కల్పించేందుకు ప్రణాళిక చేసినట్లు వెల్లడించారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో పేదరికం లేని సమాజం ఒక పక్క, భవిష్యత్ రాబోయే కాలంలో ఒక ప్లానింగ్ గా మనం వెళ్ళి మౌలిక వసతులు కల్పిస్తూ, అలాగే గ్రామాల అభివృద్ధి, దాంతో పాటు గ్రోత్ రేట్ ను కూడా 15% పెంచడానికి కావాల్సినటువంటి కార్యక్రమాలు చేపట్టాలనేది ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం. దానిలో భాగంగానే విజన్ 2047 డాక్యుమెంట్ ని మనం తయారు చేసుకుంటున్నాం. విజన్ 2047 డాక్యుమెంట్ ప్రకారం అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ సెక్టర్ కానీ, ఇండస్ట్రియల్ సెక్టర్ కానీ, సర్వీస్ సెక్టర్ కానీ, మిగతా రంగాలు ఏదైతే ఉన్నాయో వాటిల్లో ఎలా మనం అభివృద్ధిలోకి తీసుకెళ్లాలనేది ఒక ప్రణాళిక తయారు చేసుకోమని ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తున్నారు. దానిలో భాగంగా మేము నియోజకవర్గం ఇప్పుడు ఆల్రెడీ జిల్లా ఒక ప్లానింగ్ బోర్డు కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే కాన్స్టిట్యున్సీ ప్లానింగ్ కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది యూనిట్స్ కింద. ఇవాళ డివిజన్ల వారీగా కూడా మేము ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలను కూడా ఒక ప్లానింగ్ చేసుకోవడానికి ప్రణాళిక తయారు చేసుకుంటున్నాం. మరి దానికి ఇవాళ మచిలీపట్నంలో ఉన్నటువంటి అవకాశాన్ని, గోల్డ్ కవరింగ్ కానీ, అలాగే చేనేత కానీ, అట్లాగే ఆటో నగర్ కానీ, ఇక్కడ ఇంకా ఇండస్ట్రీస్ రావడానికి అవకాశాలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఒక అధ్యయనం చేసుకుంటూ ముందుకు